హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి ఆగస్టు 16 హఠాత్తుగా సాయంత్రం 5:30 తర్వాత మీ జీవిత భాగస్వామి విషయంలో జరిగేది ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఈరోజు హఠాత్తుగా ఈ యొక్క ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటి, మీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఏంటి, జరుగుతుంది ఏంటి అనే విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే మీకు అప్పుడు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. మిథున రాశి వారి యొక్క అధిపతి బుధుడు. ద్వాదశ రాశుల్లో మిథున రాశి మూడవ రాశి. మూడవదైనటువంటి ఈ రాశి వాయుతత్వం అలాగే విశ్వభావం ఉంటాయి. బుధుని ప్రభావం వల్ల ఈ రాశి వారు అద్భుతమైనటువంటి తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం మరియు బహుముఖ ప్రజ్ఞానాన్ని కలిగి ఉంటారు. రాశి చక్రంలో దంపతులు ఉన్నట్లుగా ఉంటుంది. అదే వీరి గుర్తు. ముఖ్యంగా మిథున రాశి వారు చురుకైనటువంటి బుద్ధి అలాగే జిజ్ఞాసపరులు అని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే ద్విస్వభావం ఉంటుంది. వీరి మనసు ఆలోచన చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒకే సమయంలో రెండు వేరువేరు ఆలోచనలు లేదా పనులు చేయడం వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అలాగే మాటకారితనం వీరికి వీరే సాటి. తమ సంభాషణ చాతుర్యంతో ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. అలాగే ఒకే చోట స్థిరంగా ఉండటం, ఒకే పని మీద ఎక్కువగా కాలం వ్యర్థం చేయటం వీరికి కొద్దిగా విసుగు తెప్పిస్తూ ఉంటుంది. సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్లుగా మాట్లాడడం, సమయస్ఫూర్తితో కూడినటువంటి హాస్యాన్ని పండించడం వీరి యొక్క నిజంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి మనుషులకైనా త్వరగా అలవాటు పడిపోతూ ఉంటారు. ఒకేసారి అనేక పనులను నిర్వహించగల సామర్థ్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే వీరు చాకచక్యంగా ఆలోచనలతో సులభంగా దాటేస్తూ ఉంటారు. చుట్టుప్రక్కల వారితో త్వరగా స్నేహం చేస్తారు. నలుగురిలో ఎప్పుడూ కూడా ఉత్సాహంగా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీరి జీవితంలో బలహీనతలు చూస్తే ఒక పనిపై ఎక్కువసేపు దృష్టిని నిలపలేకపోవటం, త్వరగా దృష్టి మళ్ళడం వీరి యొక్క ప్రధానమైనటువంటి బలహీనత. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలు మార్చుకుంటారు. వారితో ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ప్రతి విషయం పైన పై అవగాహన పెంచుకుంటూ పోతూ ఉంటారే తప్ప కొన్నిసార్లు లోతుగా అధ్యయనం చేయడానికి ఓపిక ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత లోపించి ఆందోళనకు గురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు వీరి జీవిత భాగస్వామి ఒక ప్రత్యేకంగా గౌరవంగా భావిస్తూ ఉంటారు. వీరిపై ఉన్నటువంటి ఒక బాధ్యతగా కాకుండా ఎంతో అభిమానంగా, ఇంట్లో ఒక సభ్యునితో సమానంగా, వారి సొంత మనిషి కంటే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా వీరి జీవితంలో జీవిత భాగస్వామి మరి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలకు, కొన్ని ఆటంకాలు, కొన్ని నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మరికొందరికి కుటుంబంలో మరికొన్ని విధాలుగా చెప్పాలంటే అవమానాలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరికి అనుమానాలు, సందేహాలు ఉండటం, ఒకరి మాటపై ఒకరికి గౌరవం లేకపోవటం, అలాగే ఒకరు చేసే పని మరొకరికి నచ్చకుండా ఆలుమగల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను తెలుసో తెలియకో కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్నిసార్లు కావాలనే ఆలోచిస్తూ ఉంటే మరికొన్నిసార్లు మాత్రం తెలిసి తెలియని విధానంతో కొన్ని సమస్యలని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఈ మిథున రాశి వారు. మరి అలాంటి వారికి ఈరోజు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుంది.
ఇన్ని రోజులు మీ కుటుంబంలో జరిగినటువంటి గొడవలకు, సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యొక్క భాగస్వామితో పూర్తిగా తన యొక్క ప్రవర్తనలో 100కు 100% మార్పు అనేటటువంటి ఒక మార్పు అయితే ఈరోజు కాలం పెద్ద స్థాయిలో ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని, ఒక ప్రయత్నాన్ని అయితే బలంగా సృష్టించబోతుంది. ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. మరి ఈరోజు మిథున రాశి వారి జీవితంలో ఏమాత్రము కూడా ఎప్పటి నుంచో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు మీ యొక్క జీవిత భాగస్వామి, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, మరి ఎవరైనా సరే అనుకోకుండా ప్రత్యేకంగా ఒక చిన్న విషయం కూడా మీ మధ్య ఉన్నటువంటి బార్డర్స్ అన్నీ కూడా తొలగిపోయి ప్రత్యేకంగా మళ్ళీ మీరు మాట్లాడుకునే విధానంలో మీ యొక్క కుటుంబ జీవితంలో ఊహించని మార్పులు రావటం జరుగుతుంది. ఈరోజు మీకు మీ మధ్య కొన్ని గొడవలు తొలగిపోయి భవిష్యత్తు గురించి, మీ యొక్క బిడ్డల జీవితం భవిష్యత్తు గురించి, మీ చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి గురించి ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా కొన్ని మాటలు చెప్పే విధంగా కొన్ని ప్రత్యేకంగా ప్రామిస్లు అనేవి కూడా చేయటం అయితే జరిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలా మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి. మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు జాగ్రత్తతో, మీ యొక్క ధైర్య సాహసాలతో, మీ యొక్క నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకునే విధంగా మీరు శక్తిని కలిగి ఉంటారు. మీకు ఈరోజు ఉండేటటువంటి ఈ పరిస్థితి, ఈ అవకాశాలు అనేవి మీకు మరింత పెద్ద అవకాశాలను తెచ్చి మీ కుటుంబంలో, మీ యొక్క భార్యాభర్తల జీవితంలో ఎటువంటి నష్టాలు, సమస్యలు రాకుండా మనస్ఫూర్తిగా మీరు అనుకున్నది సాధిస్తారని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని, ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే జై సంతోష్ మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.